హాయ్ ఫ్రెండ్స్. అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే పాలు అంటే గర్భిణీలకి బాలింతలకి ఇస్తారు కదండి అంగన్వాడీ కేంద్రంలో డబ్బా పాలు. ఆ డబ్బా పాలని దేనికి యూజ్ చేయాలో తెలియక పడేస్తున్నారా? అయితే ఒకసారి ఇలా సేమియా సగ్గుబియ్యం పాయసం చేసి చూడండి. రుచి అయితే చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను. చాలా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే కంప్లీట్గా ఒక డబ్బా అయితే తీసుకున్నాను. కొంచెం సగ్గుబియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేశానండి. సేమియా కొంచెం తీసుకున్నాను. పాలైతే పెట్టేసి అవి కొంచెం కాగేలోపు మళ్ళీ వేరే కడాయి అయితే తీసుకున్నాను. అందులో కొంచెం ఘీ తీసుకొని సేమియా అయితే కొంచెం సేపు వేయించుకోవాలండి. ఘీలో ఇలా సేమియా వేయించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం సేపు వేయించుకొని సేమియాని పక్కకైతే తీసుకోవాలి. అంతలో పాలైతే కాగిపోయాయండి. కొంచెం సేపు ఒక 10 మినిట్స్, ఒక 5 to 10 మినిట్స్ అయితే పాలైతే కాగిపోయి ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచాలి. తర్వాత మనం ఘీలో రోస్ట్ అంటే వేయించుకున్న సేమియా ఉంటుంది కదా, ఆ సేమియా ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న సగ్గుబియ్యం 2 తీసుకొని ఆ పాలలో ఉడకబెట్టుకోవాలి. అంటే అవి కంప్లీట్గా ఉడకాలి. ఒక 10 మినిట్స్ అయితే ఉడుకుతాయండి. అందులో కలుపుకోవాలి కొంచెం సేపు. అంతలోగా ఇంకా పక్కన అవి అడుగున మాడిపోకుండా కొంచెం అంటే అడుగు అంటకుండా కొంచెం సేపు అయితే కలుపుకోవాలండి. అవి ఉడికేలోపు పక్కన వేరే కళాయి తీసుకొని, వేరే బాండీ తీసుకొని అందులో కొంచెం ఘీ వేసుకొని కొంచెం కిస్మిస్ మనం అందులో ఏమేమి వేసుకుంటాం, మీరు ఏమేమి వేసుకుంటారో కొంచెం కిస్మిస్లు అవి ఘీలో వేయించుకోవాలండి కొంచెం సేపు. అవి అయితే కొంచెం సేపు అయితే వేయించుకోవాలి. తర్వాత అవి తీసేసి నేనైతే బాదం, జీడిపప్పులు కూడా కొంచెం తీసుకున్నాను. నేను ఘీ అయితే కొంచెం తక్కువే తీసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఘీ ఎక్కువ తీసుకొని వేయించుకోవచ్చండి. నేను మా పాప హనమ్మ కోసం అయితే కొంచెం తక్కువే ఘీ తీసుకున్నాను. కొంచెం తక్కువ, చిన్నపిల్లలకు మరి అంత ఘీ వాడకూడదు కదా, అందుకని కొంచెమే తీసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. నేనైతే బాదం, జీడిపప్పు, కిస్మిస్లు అవి ఘీలో అయితే కొంచెం సేపు అయితే వేయించుకున్నానండి. వేయించుకున్న తర్వాత అవి తీసేసి ఇవైతే సేమియా సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయి. అందులో కొంచెం షుగర్ అయితే తీసుకున్నాను. మీరు టేస్ట్ తగ్గట్టుగా షుగర్ తీసుకోండి. నేను షుగర్ కూడా కొంచెం తక్కువే తీసుకున్నాను. నేనైతే తీపి కొంచెం తక్కువే తింటాను. ఇంకా మా హనమ్మ కోసం కూడా తీపి కొంచెం తక్కువే తినాలని కొంచెం షుగర్ తక్కువే తీసుకున్నాను. మీరు తీపి ఎక్కువ తింటే కొంచెం షుగర్ ఎక్కువ తీసుకోండి. షుగర్ వేసి కొంచెం సేపు అయితే కలుపుకోవాలి. షుగర్ మొత్తం కరిగేంతసేపు ఉంచుకోవాలండి. తర్వాత ఆ పంచదార వేసి అయితే కలుపుకోవాలి. చాలా అంటే అడుగున మాడిపోకుండా కలుపుతూ ఉండాలండి. తర్వాత కొంచెం అయితే యాలకులు అయితే తీసుకున్నాను. మీరు మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకొనైనా తీసుకోవచ్చు. నేను కొంచెం యాలకులు కనిపించాలని కొంచెం తక్కువనే అంటే చిన్న రోకల్లో దంచుకున్నాను. మీరు మెత్తగా మిక్సీ అయినా పట్టుకోవచ్చు. నేను కొంచెం కచ్చా పచ్చగా అయితే దంచుకున్నాను. అవి వేసి కొంచెం సేపు అయితే కలుపుకున్నాను. కొంచెం సేపు అవి యాలకులు వేసి కొంచెం సేపు అయితే కలుపుకున్నానండి. కొంచెం సేపు అవి ఉడకాలి. ఆ ఫ్లేవర్ మొత్తం దానికి సేమియా అవి పాయసానికి పట్టాలి కదా, కొంచెం సేపు పడితే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత మనం వేయించుకున్న జీడిపప్పు, బాదం, కిస్మిస్లు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలండి. మీకు ఘీ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ ఘీలో వేయించుకోవచ్చు. నేను తక్కువ తింటానని కొంచెం తక్కువ ఘీలో వేయించుకున్నాను. ఇవి వేసి కలుపుకోవాలి. ఫైనల్గా అయితే మన సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఇలా అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చిన పాల డబ్బా ఉంటే అస్సలు పడేయకండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. సేమియా అయితే ఎంత చిక్కగా వచ్చిందో చూడండి. గంటల సేపు కూడా ఇంకా టేస్ట్ అలాగే ఉండి అంతే చిక్కగా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి, టేస్ట్ కూడా అంతకంటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంది. టేస్ట్ కూడా చూడడానికి కూడా చాలా బాగుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.